మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా పని అయిపోయినట్టేనా? ఎస్, ఖచ్చితంగా హిడ్మాకి అతి దగ్గరలోనే పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బస్తర్ ఐజీ సుందర్రాజ్ అయితే మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేయడం నిజంగా మావోయిస్టు వర్గాల్లో ఒక ప్రకంపనలు సృష్టించినట్లుగానే తెలుస్తోంది. మావోయిస్ట్ హిడ్మా ప్రస్తుతం ఇంద్రావతి నది పరిసర ప్రాంతాలను ఆనుకున్నటువంటి నేషనల్ పార్క్ ఏరియాలోనే ఖచ్చితంగా ఉన్నాడు. ఖచ్చితంగా నేడు రేపు ఖచ్చితంగా మేము పట్టుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి బస్తర్ ఐజీ సుందర్రాజ్. మరోవైపు డ్రోన్లు అలాగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాటిలైట్ ఇచ్చినటువంటి పక్కా సమాచారంతో హిడ్మా కదలికలు మేము కనుగొన్నాం. ఖచ్చితంగా హిడ్మా మా టార్గెట్ నుంచి అసలు తప్పించుకోలేడు, ఖచ్చితంగా మేము పట్టుకుంటామంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. సో దీనికి సంబంధించి ఒక తాజాగా విడుదల చేసినటువంటి బస్తర్ ఐజీ సుందర్రాజ్ ఏమన్నారు, ఆయన మాటలు ఒకసారి మనం విందాం. प्रतिबंधित एवं गैरकानूनी सीपी महोदय संगठन का पूरा भारतवर्ष में मात्र एक ही जो पीएलजी बटालियन है, जिसका हम बटालियन नंबर 1 के रूप में पहचानते हैं। पूर्व में उसके कमांडर हिडमा हुआ करते थे, वर्तमान में इसमें बारसेदेव कमांडर है। और उस बटालियन का जो संख्या है पहले लगभग 300 के आसपास स्ट्रेंथ हुआ करते थे। काफ़ी कार्रवाई के पश्चात उनके बल संख्या कम होते होते वर्तमान में काफ़ी सिमट गए थे। उनकी जो एक सैनिक ताकत के रूप में जो पीएलजी बटालियन नंबर 1 का देखे जाते, उसकी ताकत अभी काफ़ी हद तक कमज़ोर हो गई, उनकी संख्या बल भी कम हो गई। तो आने वाले समय में हमारे विशेष फोकस ये रहेगा इसका पीएलजी बटालियन नंबर 1 का भी उनकी संख्या बल को कम कराने के लिए और उनके माध्यम से क्षेत्र में एक आतंक का जो माहौल बना रहते उसके खात्मा करने के लिए हमारा एक विशेष कार्य योजना तथा हम कार्रवाई करेगा। మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాకు అతి దగ్గరలోనే పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అబూజ్మడ్ అడవుల్లోనే ఆవాసంగా చేసుకున్నటువంటి హిడ్మా ప్రస్తుతం నేషనల్ పార్క్ ఏరియాలో ఉన్నట్లుగా పక్కాగా గుర్తించారు పోలీసులు. డ్రోన్లు, శాటిలైట్ ద్వారా ఇచ్చిన సమాచారంతో హిడ్మా కదలికలను నేషనల్ పార్క్ ఏరియా వేదికగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు బస్తర్ ఐజీ సుందర్రాజ్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. దీంతో హిడ్మా ఈవాలో రేపు పోలీసుల చేతికి చిక్కే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్ బస్తర్లో మార్చి 31, 2026 లోపులో మావోయిస్టులను అంతమందించి నక్సల్స్ రహిత భారతే లక్ష్యంగా ఖచ్చితంగా మేము తీసుకొస్తామంటూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది. సో ఈ క్రమంలో సిఆర్పిఎఫ్ బలగాల్ని, కోబ్రా బలగాల్ని, డిఆర్జీ బలగాల్ని, ఛత్తీస్గఢ్ పోలీసుల్ని బరిలోకి దించింది ఇప్పుడు ఛత్తీస్గఢ్ అడవుల్లోకి. సో గత కొన్ని రోజులుగా ఆపరేషన్ కర్రిగుట్ట, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతో జవాన్ల యొక్క బూట్ల చప్పులతో అడవుల్లో అయితే దద్దరిల్లిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ మరియు ఇంద్రావతి నది పరిసర అటవీ ప్రాంతాల్లో మరియు నేషనల్ పార్క్ ఏరియాల్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో తలదాచుకున్నట్లుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది. గత కొద్ది రోజులుగా ముఖ్యంగా మావోయిస్టు పార్టీ జాతీయ సెక్రటరీ నంబాల కేశవరావును అంతమొందించిన అనంతరం నేషనల్ పార్క్ ఏరియాలో మరికొంతమంది ముఖ్య నాయకులను కూడా హతమార్చినటువంటి సందర్భం మనకు తెలిసిందే. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్, ఆయనతో పాటు మరొక వ్యక్తి 2004 వైఎస్ఆర్ హయాంలో శాంతి చర్చలకు వెళ్ళినటువంటి మరొక వ్యక్తి సుధాకర్ చనిపోయినటువంటి సందర్భం మనకి తెలిసిందే. మరొక వైపు నిన్నగాక మొన్న గణేష్ ఆయన కూడా మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. ఏదైతే ఆపరేషన్ కర్రిగుట్ట పేరుతో మాడ్వి హిడ్మా కోసం ఈ ఆపరేషన్ ఏదైతే చేపట్టారో ఖచ్చితంగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు అలాగే ఇతరత్ర అగ్రనేతలే టార్గెట్గా ఇప్పుడు జవాన్లు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. చాలామంది పిట్టల్లా రాలిపోయినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. నంబాల నుంచి చూసుకుంటే నేటి వరకు చాలామంది కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య 42 మందితో ప్రారంభమైనటువంటి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య సుమారుగా 16-15 మందికి పడిపోయిందనంటే ఏ విధంగా నిజంగా కొన ఊపిరిలో నక్సలిజం కొట్టుమిట్టాడుతుంది అన్నటువంటి సందర్భం ఇప్పుడు సర్వత్రా అవుననే సందర్భం వినిపిస్తోంది. గతంలో పోలీసులకి మావోయిస్టులకి ఎదురు కాల్పులు జరిగితే చనిపోయిన మావోయిస్టులు ఎవరనేది గుర్తించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. పెద్ద కేడర్ నాయకులను టార్గెట్ చేస్తూ శాటిలైట్ సహాయంతో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డ్రోన్లు మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మావోయిస్టుల కదలికలను ఇట్టే బసిగట్టేస్తున్నారు. సో ఈ క్రమంలోని హిడ్మా జాడు కూడా ఖచ్చితంగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా తుపాకుల తోటాలకి హిడ్మా బలైపోతాడా లేదా తనకు తాను లొంగిపోయి రేపమాపు జనజీవన స్రవంతిలో కలుస్తాడా అనేది తెలియాల్సి ఉంది. అందువల్లనే ఎన్నో సంవత్సరాలుగా అడవులను వారి కంచుకోటల్లో మార్చుకుని మావోల నాయకులు పిట్టల్లా రాలిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా సరెండర్ అయిన మావోయిస్టులను పోలీసులు ఇన్ఫార్మర్లుగా మలుచుకుని నిజంగా ఆపరేషన్ కర్రిగుట్ట కావచ్చు, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కావచ్చు, అడవుల్లో చొచ్చుకు వెళ్ళి మావోయిస్టు అగ్రనేతల్ని తుదముట్టిస్తున్నటువంటి వైనాన్ని కూడా
చూస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కోవర్ట్ ఆపరేషన్లతోనే నిజంగా వీళ్ళు సక్సెస్ చేస్తున్నారు జవాన్లు అనేది మాట ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. మరొక వైపు ఉద్యమ ద్రోహులను విడిచిపెట్టేది లేదంటూ కూడా హిడ్మా ఈ పాటికి హెచ్చరికలు చేయడం, ఆ మేరకు నిజంగా మొన్న 5 నుంచి 10 మంది సభ్యుల్ని ఎవరైతే పోలీసులకు లొంగిపోయారో మావోయిస్టులు, వాళ్ళందరినీ కూడా తుదముట్టించే ప్రయత్నం, వాళ్ళ కుటుంబాలను సైతం, చిన్నపిల్లలను కూడా చూడకుండా కుటుంబాలను సైతం ఏరివేసినటువంటి సందర్భం నిన్నగాక మొన్న కూడా మనం చూసాం. ఈ మధ్యకాలంలోని PLGA ప్లాటూన్ నెంబర్ 2 చీఫ్, ఇండియా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాడ్వి హిడ్మా ఇంద్రావతి నది ఏరియాలో మరియు నేషనల్ పార్క్ ఏరియాలో సంచరిస్తున్నాడని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటన విడుదల చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఐజీ స్థాయి అధికారి ఇలా ప్రకటన చేసి ఆపరేషన్లకు భద్రతా బలగాలను పంపడం అనేది ఎప్పుడూ లేదట. కానీ మొట్టమొదటిసారి ఐజీ స్థాయి అధికారి ప్లాటూన్ నెంబర్ 1 కమాండర్ మాడ్వి హిడ్మా, ప్లాటూన్ నెంబర్ 2 కమాండర్ బార్సే దేవా గత కొద్ది రోజులుగా తమ కనుసన్నల్లోనే వారు ఉన్నట్లుగా, గతంలో 300కు పైగా ఉన్న బెటాలియన్ ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గిందని, దానికి కారణం భారీ ఎన్కౌంటర్లని కూడా తెలుస్తోంది. 300 మందికి పైగా ఉండేదట PLGA బెటాలియన్ 1 అండ్ 2. ఆ బెటాలియన్కి సంబంధించి ఇంచుమించు 300 మంది దళ సభ్యులు ఉంటే, మావోయిస్టు దళ సభ్యులు ఇప్పుడు క్రమేణా అది 10ల సంఖ్యలో చేరిపోయింది. నిజంగా మావోయిజం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పటిష్టమైనటువంటి భద్రత కూడా మొత్తం ఎక్కడెక్కడ తునాతునకలైనటువంటి పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. లొంగుబాట్లు, అరెస్టులతో ప్లాటూన్ నెంబర్ 1 అలాగే ప్లాటూన్ నెంబర్ 2కి సంబంధించినటువంటి మావోయిస్టులు తగ్గారని పోలీసుల నిఘా వర్గాలు అయితే సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితి. కొద్దిమంది శాటిలైట్ మరియు డ్రోన్స్ ఆధారంగా వారి కదలికలు తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. దానికి సంబంధించి వేలాది మంది బలగాలు ఈరోజు నేషనల్ పార్క్ ఏరియా మరియు ఇంద్రావతి నది ఏరియాలో ప్రవేశించి, అంటే అడుగడుగునా గాలిస్తున్నట్లుగా సమాచారం ఆయన ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఈసారి ఖచ్చితంగా మాడ్వి హిడ్మా మరియు దేవాను వారి ప్లాటూన్స్ను అంతమొందిస్తామని దృఢ నిశ్చయంతో ఉన్నట్లుగా ఐజీ సుందర్ రాజ్ తెలిపినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇప్పటికే భద్రతా బలగాలు స్పష్టమైన సమాచారంతో వేలాది మంది బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఈ యుద్ధంలో ఎవరు పై చేయి సాధిస్తారో అనేది వేచి చూడాల్సిన అంశం. నిజంగా ఓ పక్క ఈ విషయం పక్కన పెడితే, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో మధ్యనున్న విస్తృత దండకారణ్య ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ విచారణలు కొనసాగిస్తున్నటువంటి వేళ మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా తాజా ఫోటో బయటపడడం సంచలనంగా మారింది. ఇప్పటి వరకు గుట్టుగా ఉన్న హిడ్మా గుర్తింపు వివరాల్లో ఒక తాజా ఫోటో ఒక కొత్త మలుపు తేవచ్చని కూడా భావించారు. హిడ్మా మావోయిస్ట్ వ్యూహకర్త. హిడ్మా పూర్తి పేరు మదవి హిడ్మా. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన ఈ మావోయిస్ట్ ప్రస్తుతం సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న హిడ్మా దండకారణ్యంలో పార్టీ శ్రేణులను ముందుండి నడిపిస్తాడని కూడా సమాచారం అందుతోంది. గతంలోనే హిడ్మా అరెస్ట్ అయినట్లుగా కూడా ప్రచారం జరిగింది. ఖచ్చితంగా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి హిడ్మాను పట్టుకునేందుకు బలగాలు అడవులను జల్లెడు పడుతున్నాయి. వేలాది బలగాలు దండకారణ్యంలో కూంబింగ్ సైతం నిర్వహిస్తున్నాయి. ఇటీవల హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారంటూ ప్రచారం కూడా జరిగింది. అరెస్టు వార్త నిజమే అయినా పోలీసులకు దొరికింది హిడ్మా కాదని, ఆయన పేరున్న మరో మావోయిస్టు కుంజం హిడ్మా అని పోలీసులు తర్వాత వివరణ ఇచ్చుకున్నారు. కుంజం హిడ్మా ఏరియా కమిటీ సభ్యుడని కూడా గుర్తించినటువంటి సందర్భం. అయితే హిడ్మాకి సంబంధించినటువంటి తాజా ఫోటో ఎలా లీక్ అయిందంటూ కూడా ఇటు మావోయిస్ట్ వర్గాలు ఇటు పోలీస్ వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు కూడా దారితీసినటువంటి సందర్భం. ఇప్పటి వరకు హిడ్మాకి సంబంధించిన ఫోటోలు పెద్దగా అందుబాటులో లేవు. 20 ఏళ్ల నాటి ఫోటో ఒకటి పోలీసుల వద్దే ఉంది. హిడ్మా వయసు ప్రస్తుతం 51 ఏళ్ళు. తాజాగా హిడ్మా లేటెస్ట్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. దీంతో హిడ్మా ఎక్కడ ఉన్నాడు, ఆయన ఫోటో ఎలా బయటకు వచ్చిందనే చర్చ కూడా మొదలైనటువంటి సందర్భం కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.